సార్ నా ఫేస్ పక్కా పోయినట్టుగా ఉంది సార్. దవడ నొప్పిగా ఉంది సార్. ఏం చేయమంటారు సార్? ఒక్క సైడే తింటున్నారా మీరు? యూనిలేటరల్ చీవింగ్ అంటాం. నా దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. పళ్ళు పోగొట్టుకొని చాలా రోజుల నుంచి సరే అన్ని పోయిన తర్వాత కట్టించుకుందాం, లేకపోతే ఇప్పుడు పర్వాలేదు బానే ఉంది ఇంకో సైడ్ తింటున్నాను కదా అని చెప్పేసి అలాగే ఉంచుకుంటారు. బట్ తీరా మనము కడదామని వచ్చేసరికి చాలా పెద్ద పనయిపోతుంది. ఏంటి? ఎందుకు అట్లా అంటే ఒక్క సైడే తినడం వల్ల ఏమవుతుంది? అబ్నార్మల్ ఫోర్సెస్ పడుతూ ఉంటాయి. ఈ అబ్నార్మల్ ఫోర్సెస్ అంటే రెగ్యులర్‌గా ఇంతకుముందు 2 పక్కల ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ అనేవి ఇప్పుడు అబ్నార్మల్ ఫోర్సెస్ కింద బైటింగ్ ఫోర్సెస్ తయారవుతాయి. ఈ అబ్నార్మల్ ఫోర్సెస్ రెగ్యులర్‌గా ఉండటం వల్ల ఈ పళ్ళు అరిగిపోవడము, ఎడ్జెస్ ఇరిగిపోవడము ఇలా ఉండడం వల్ల మామూలుగా మనం పడే ఫోర్సెస్ అనేవి ఎక్కువగా హారిజాంటల్ ఫోర్సెస్, ఆబ్లిక్ ఫోర్సెస్ ఎక్కువైపోయి ఈ ఫోర్స్ అనేది మన ఈ జాయింట్ మీద టెంపోరోమాండిబులర్ జాయింట్ అంటాం. ఈ జాయింట్ మీద చూపించడం వల్ల మనకి ఈ జాయింట్ దెబ్బతింటుంది. దీనివల్ల మనకి క్లికింగ్ సౌండ్స్, ఇక్కడ పెయిన్, మజిల్ పెయిన్ ఇవి రావడం వల్ల ఏమవుతుందంటే ఈ బైట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఆల్టర్ అయిపోతుంది బైట్. సో దీని తర్వాత మనకి మజిల్స్ ఒక్క సైడే తింటూ ఉండటం వల్ల ఈ మజిల్ ఒక్క సైడే మంచిగా పెరిగి ఒక సైడ్ పలచబడిపోతుంది. దానివల్ల ఫేషియల్ సిమెట్రీ అంటాం. అంటే చూడటానికి ఇటు సైడ్ ఒక రకంగా, ఇటు సైడ్ ఒక రకంగా చూడటానికి లోపలికి కొట్టుకుపోయి ఇది మాత్రం నార్మల్‌గా ఉండి ఫేషియల్ ఎసిమెట్రీ అంటాం. అదొకటి డెవలప్ అవుతుంది. సో మజిల్ ప్రాబ్లము, ఫేషియల్ ఎసిమెట్రీ దాని తర్వాత ఈవెన్ మనకి ఇక్కడ సైనస్, నాసల్ ఫ్లోర్ అంటే ముక్కు ఇది ఉంటుంది చూసారా? ఎక్కడ ఎటు సైడ్ అయితే వాడట్లేదో అటు సైడ్ ఎయిర్ ప్యాసేజ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇంత దూరం మనం పేషెంట్ ఆలోచించరు. కాబట్టి మీరు ఒక్క సైడే తింటున్న వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా ఇంకో సైడ్ పళ్ళు పెట్టించుకోండి.